హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూడండి, టాపిక్ ఏంటనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మీరు ఆల్రెడీ యూట్యూబ్ థంబ్నెయిల్ చూసి ఉంటారు. సో బటర్ఫ్లై ఇమేజ్లో మన ఫోటోని ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు లభిస్తుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మంచి వీడియోస్ అయితే ముందు తీసుకొస్తాను. ఈ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ ఫోటో మీరు ఎడిట్ చేసుకోవడానికి మీ మొబైల్లో PicsArt అనే యాప్ ఉండాలి. ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఓకేనా? ఓకే, యాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ చూడండి, ఎడిట్ పైన ట్యాప్ చేయండి. ఓకేనా? ట్యాప్ చేయగానే చూడండి, మీకు ఈ ఇమేజ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసిన తర్వాత చూడండి, మీకు ఇలా కిందికి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇలా మీకు కొంచెం ఇలా పక్కకు జరిపినట్టయితే చూడండి, ఇక్కడ యాడ్ ఫోటో అని కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయండి. ఓకే, మీరు ఏ ఫోటోని అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, పైన ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని యాడ్ పైన ట్యాప్ చేస్తే ఫోటో అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, చూడండి, ఇప్పుడు మన ఫోటోని అయితే ఈ విధంగా ఉంది. దీన్ని ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, క్రాపింగ్ పైన ట్యాప్ చేసి ఇక్కడ చూడండి, మీకు నచ్చిన విధంగానైతే ఫోటోని అనేది సెట్ చేసుకోవాలి. అండ్ టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడడానికి ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇలా మీకు ఆ ఇమేజ్కి సరిపడేలా ఇలా జూమ్ చేసుకోండి. ఓకే, జూమ్ చేసుకున్న తర్వాత చూడండి, నెక్స్ట్ ఏం చేస్తానంటే బ్లెండింగ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి డార్క్ ఎండ్లో పెట్టుకోండి. ఓకేనా? డార్క్ ఎండ్లో పెట్టేసుకొని ఇలా మీకు ఫేస్ కనబడేలా ఇలా పెట్టేసుకోండి. ఓకే, పెట్టేసుకున్న తర్వాత చూడండి, టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా జరిపిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేసి కొంచెం బ్రైట్నెస్ అనేది పెంచుకుందాం. లాస్ట్కి వచ్చేసి బ్రైట్నెస్లో కొంచెం బ్రైట్నెస్ అనేది పెంచుకుందాం. ఓకే, చూడడానికి అయితే మనకి ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ టూల్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి డిస్పర్షన్, సో దీనిపైన ట్యాప్ చేస్తే చూడండి, ఇక్కడ మీకు బ్రష్ సైజ్ అనేది పెంచేసుకోండి. ఓకే, ఈ విధంగా ఉంది. ఇక్కడ నేను డ్రాగ్ చేస్తున్నాను చూడండి, ఇలా మీకు బ్రష్ అనేది ఇలా డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, ఫింగర్తో ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేయగానే చూడండి, మనకి ఈ విధంగా మారిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారని చూడండి, ఇక్కడ సైజ్ అని కనిపిస్తుంది కదా, సైజ్ పైన ట్యాప్ చేసి ఇక్కడ సైజ్ అనేది చిన్న చేసేయండి. ఓకేనా? ఇలా చిన్న చేసిన తర్వాత ఇక్కడ స్ట్రెచ్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. మనకు స్ట్రెచ్ ఏంటంటే ఇలా మనకు లాంగ్ అండ్ కొంచెం దూరంగా దగ్గర ఇలా మార్చుకోవచ్చు. ఓకే, లాంగ్ మీకు ఎలా అనిపిస్తే అలా పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్ వచ్చేసి మనకు ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో పెట్టేసుకోవచ్చు. ఓకే, నేను ఈ విధంగా పెట్టేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు రేజర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేసి చూడండి, మీకు ఫేస్ సరిగ్గా కనబడేలా ఇలా మీరు ఫింగర్తో ఇలా డ్రాగ్ చేయండి. ఓకేనా? ఇలా డ్రాగ్ చేస్తే ఫేస్ అనేది సరిగ్గా కనిపిస్తుంది. ఓకే, మనకి ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తానంటే చూడండి, టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి మరొకసారి అయితే టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మరొకసారి యారో మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ గ్యాలరీ. ఓకే, మనకి ఫోటోని అయితే గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ pixelLab అనేది ఓపెన్ చేయండి. ఓకేనా? మనకి ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది pixelLab అనేది, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడడానికి అయితే మనకి ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడండి, మనకి ఈ లేయర్ పైన ట్యాప్ చేసినట్లయితే ఇమేజ్ సైజ్ వచ్చేసి కస్టమ్ పైన ట్యాప్ చేస్తే చూడండి, యూట్యూబ్ థంబ్నెయిల్లో పెట్టేసుకోండి. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను, దీన్ని డిలీట్ చేస్తున్నాను. చూడండి, డిలీట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ కలర్ పైన ట్యాప్ చేసి కలర్లో బ్లాక్ తీసేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడడానికి అయితే మనకి ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు మీరు అక్కడ సేవ్ చేసుకున్న ఫోటో ఏదైతే ఉందో ఇక్కడ యాడ్ చేసుకోండి. ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి గ్యాలరీలో నుండి అయితే ఈ ఫోటోని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, చూడడానికి మనకి ఈ విధంగా ఉంది. ఓకే, పైన ట్యాప్ చేస్తున్నాను, ఇలా ఉందన్నమాట. ఏం చేస్తున్నాను అంటే చూడండి, దీన్ని కాపీ చేస్తున్నాను. పెన్సిల్ బటన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ చూడండి కాపీ చేసి ఇప్పుడు చూడండి మిడిల్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే చూడండి, ఇక్కడ లాస్ట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి ఎరేజ్ కలర్, దీనిపైన ట్యాప్ చేసి ఎనేబుల్ చేసి ఇక్కడ కలర్ పిక్ చేసుకోండి. బ్లాక్ తీసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ అలాగే చూడండి, టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇక్కడ 3D రొటేట్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి చూడండి, ఎక్స్ యాక్సిస్లో మనం ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఇలా మీకు కిందకు తీసుకురండి, ఇలా మీకు. ఓకే, కొంచెం పెద్ద చేసుకుందాం దీన్ని, పైదాన్ని. ఓకే, ఇలా పెట్టేసి ఇక్కడ చూడండి, దీన్ని కూడా ఇలా పెట్టేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు కొంచెం ఇలా జరిపినట్లయితే ఒపాసిటీ అని కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేసి ఒపాసిటీ తగ్గించుకోండి. ఇలా తగ్గించుకున్న తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను.
ఇప్పుడు చూడడానికి అయితే మనకి ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని కూడా కలరింగ్ అనేది తీసేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎరేజ్ కలర్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేసి దీన్ని కూడా కలర్ అనేది తీసేస్తాం. బ్లాక్ అనేది టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, మనకు సెట్ అయిపోయింది ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేవ్ పైన ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్, దీంట్లో వచ్చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టేసుకోండి. వెరీ హై క్వాలిటీ, సేవ్ టు గ్యాలరీ. ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బాయ్.